అందరికీ నమస్కారం. మంచు కురిసే వేళ మంటల వేడి చెంతన పాత జ్ఞాపకాలను మంటల్లో వేసి కొత్త ఆశలకు ఆహ్వానం పలికే పండుగ భోగి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటల మధ్య సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ భోగి మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మెట్రో టీవీ ప్రేక్షకులకు ముందుగా భోగి శుభాకాంక్షలు. భోగి పండుగ విశిష్టతను, వాటి ప్రాముఖ్యతను మనకి తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జంధ్యాల లత గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అమ్మా. వెల్కమ్ టు స్టూడియో. మీకు ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మా భోగి అందరికి తెలిసింది ఏంటంటే చక్కగా మంట వేసుకోవటం, దాని దగ్గర కూర్చోవటం, ఇలా. అసలు మీ వేలో అసలు భోగి అంటే ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. భోగి అని అంటే భోగములను అనుభవించటం. అంటే ఏంటి? పౌష్యమాసం అంటే పుష్యమాసంలో మనకి పంటలు చేతికొచ్చే కాలం కాబట్టి ఏమవుతుంది, పంటలు చేతికొచ్చినప్పుడు మనకి పంట వలన కలిగిన లాభం ఏదైతే ఉంటుందో దాని వలన మనము భోగాలను అనుభవించటం. కాబట్టి భోగాలను అనుభవిస్తాం కనుక దీన్ని భోగి అని అంటారు. భోగి మంటలు అసలు ఎందుకు వేస్తారు అని అంటారు? భోగి మంటలు వేయటానికి ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే, మన ఇంట్లో ఉన్న చెడు ఏదైతే ఉందో దాన్ని మేము తొలగించుకుంటున్నాము అని చెప్పే విధానం అన్నమాట ఇది. అంటే ఇంట్లో ఉన్న చెడు ఏమిటి అన్న ప్రశ్న మనకు వస్తుంది కదా. సాధారణంగా ఏడాదికి ఒకసారన్నా మనకి పనికిరాని వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తొలగించుకోమని శాస్త్రం చెప్తూ ఉంటుంది. పనికిరాని వస్తువులు అంటే విరిగిపోయిన కుర్చీలనో లేకపోతే మంచాలో ఏవో ఒకటి ఉంటాయి, కొన్ని విరిగిపోయినవి. ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఉండని తర్వాత ఎప్పుడో రిపేర్ చేసి వాడుకుందాం, లేకపోతే దీన్ని ఇంకెప్పుడైనా వాడుకోవచ్చు ఇలా అనుకొని దాన్ని పక్కన పెడుతూ ఉంటాం. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడన్నా ఏదైనా కొన్ని పనులు కానప్పుడు, లేకపోతే ఎప్పుడైనా మనం ఆశించినట్టుగా మనకి పనులు జరగనప్పుడు అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, నెగటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూరా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఈ నెగటివ్ ఎనర్జీని ఎప్పుడైనా సరే మనం క్లియర్ చేసుకోవాలి అని అంటే, అప్పుడు మన ఇంట్లో ఉన్న ఈ చెత్త సామాన్ ఏదైతే ఉందో, అంటే పనికిరాని సామాన్ ఏదైతే ఉందో దీన్ని మనము తొలగించుకోవాలి. సో భోగి అనంటే భోగాలు అనుభవించడం అని అనుకున్నాం కదా. మరి భోగాలు అనుభవించాలంటే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? చాలా పాజిటివ్ గా ఉండాలి. అలాగే పాజిటివ్ గా ఉండాలి అని అంటే ఏంటి? మన చుట్టూరా ఉన్న ఎనర్జీ కూడా పాజిటివ్ గా ఉండాలి. సో మనం పాజిటివ్ గా ఉండాలన్నా, మన చుట్టూరా ఉన్న ఎనర్జీ పాజిటివ్ అవ్వాలన్నా, మన ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొలగించుకోవాలి. సో వాటిని తొలగించుకోవటంలో క్రమంగా భోగి మంటలు వేసుకుంటాం. రెండో విషయం కూడా ఇంకొకటి ఉంది. అదేంటంటే, ఊళ్ళల్లో ఈ యొక్క ధనుర్మాసం అంతా కూడా సంకీర్తన చేస్తారు. చక్కగా అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా తెల్లవారుజామున శ్రీమన్నారాయణుడి యొక్క సంకీర్తన చేసుకుంటూ వాళ్ళు గ్రామం అంతా తిరుగుతూ ఉంటారు. దీని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే, అప్పుడంతా పంట చేతికొచ్చి ఉంటుంది కదా. మామూలుగా ఏమవుతుంది, పంట చేతికొచ్చినప్పుడు, కోతకి రెడీగా ఉన్నప్పుడు చాలా వరకు పంటలు కూడా దొంగతనాలకు గురి కావటం కానీ, లేకపోతే ఆ కారణంగా ఎవరైనా కోసుకు వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఏవైనా కొంచెం ఈ పశుపక్షాదుల వలన ఇబ్బందులు కలగటం కానీ కలుగుతూ ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, రైతులందరూ కూడా రాత్రిపూట కాపలా కాస్తూ ఉంటారు. ఈ కాపలా కాసేందుకు తెల్లవారుజామునే గనక నగర సంకీర్తన అంటూ అందరూ వెళ్ళారనుకో, అప్పుడేమవుతుంది, భగవంతుని సంకీర్తన చేస్తున్న వాళ్ళు అవుతారు. తెల్లవారుజామున ఇలాంటివి సాధారణంగా జరుగుతాయి గనక ఇలాంటివి ఎదురు కాకుండా వీళ్ళ ప్రమాదాల నుంచి కూడా బయటపడేందుకు మార్గం ఉంటుంది. అందుకని కూడా ఏంటంటే, ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందర భోగి మంట వేసుకోవటము అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఇంకొక విషయం ఏమిటి అనంటే, ఈ భోగి మంట వేసుకోవటం వలన ఇప్పటి వరకు మనం అంతా చలికాలంలో ఉంటాం కదా. చలికాలంలో ఉన్నప్పుడు మన శరీరం అంతా కూడా చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే అది కొంచెం, ఇప్పుడు మామూలుగా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం, లేకపోతే మనలో చైతన్యం తగ్గుతూ ఉంటుంది. బాబోయ్ చలిగా ఉంది, నేను ఇప్పుడు నిద్రలేవను, బాబోయ్ చలిగా ఉంది, ఇదిగో కాళ్ళు చేతులు పట్టేసాయి, ఇలా అనుకుంటాం కదా. ఇలాంటి చైతన్యం అనేది తగ్గినందుకు భోగి మంట వేసుకుంటే ఆ మంట వలన మళ్ళీ మనకి చైతన్యం అనేది కలుగుతూ ఉంటుంది. అంటే మళ్ళీ మనకి కొంచెం ఉత్సాహం వస్తుంది అనమాట. అందుకని ఏంటంటే, దీనికి చెప్పటం ఏంటంటే, భోగి మంట వేసుకుంటున్నాము అని అంటే మా ఇంట్లో భోగాలు వెల్లివిరుస్తున్నాయి. రెండోది, మేము పండగకి రెడీగా ఉన్నాం, మా ఇంట్లో కూడా మేము పండగ చేసుకుంటాము అని కూడా చెప్పుకోవటం.
అమ్మ భోగి రోజు ఖచ్చితంగా పాటించవలసిన ఆచారాలు ఏమైనా ఉంటాయని అంటారా? తప్పకుండా. ఇక్కడ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని పండగలు కూడా మనకి చాంద్రమానం ప్రకారంగా చేసుకుంటూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా చాంద్రమానం ప్రకారంగా, తిథుల ప్రకారంగా చేసుకుంటాం. మీరు ఏ పండగ తీసుకున్నా సరే ఇందులో అన్ని పండగలు చాంద్రమానం ప్రకారంగాను, అలాగే మనకి తిథుల ప్రకారంగాను చేసుకుంటాం. కానీ ఒక సంక్రాంతి మాత్రం మనం సౌరమానం ప్రకారంగా చేసుకుంటాం. సౌరమానం ప్రకారంగా చేసుకోవటం అంటే ఏంటి? సూర్యుడు ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి మారటం. అందుకని ఏంటి? ధనుర్రాశిలోంచి ఈయన ఎక్కడికి మారుతున్నాడు? మకర రాశిలోకి మారుతున్నాడు. అందుకని దీన్ని ఏమంటామనంటే మకర సంక్రమణం అని అంటాం. మరి ఈ భోగి రోజు ఏం చేయాలి? ఎందుకంటే మనకి భోగి తర్వాత కదా సంక్రాంతి. కాబట్టి భోగి రోజు ఏం చేయాలి అంటే తెల్లవారుజామునే లేవటం, నువ్వుల నూనెతోటి మనము స్నానం చేయటం, అలాగే ఈ యొక్క నగర సంకీర్తనలో పాలు పంచుకోవటం, భోగి మంటలు వేసుకోవటం, ఇవి మనం చెయ్యాలి. దీంతో పాటు సాయంత్రం వేళ మన చుట్టాలను కానీ, మన స్నేహితులని కానీ, అలాగే ఆడవారైతే ఆడవారితోటి మనం పేరంటాలకి వాటికి వెళ్తాం గనక వారితోటి సమయం గడపటము, వీటన్నిటితో పాటు ఆలయ దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం కూడా తీసుకోవాలన్నమాట. ఆలయానికి కూడా భోగి రోజు వెళ్లేందుకు ప్రయత్నించాలి. మా భోగి పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ సాంప్రదాయం ఏంటి అంటారు? శాస్త్రీయ సాంప్రదాయాలు అని అంటే, సాంప్రదాయం అనేటప్పటికల్లా ఏ పండగ వచ్చినా దీనికి ఒక పద్ధతి, ఒక నియమము అంటూ మనకి పెట్టుకొచ్చారు. భోగిలోకి వచ్చేటప్పటికి ఏమన్నారు? మీరు తెల్లవారుజామునే లేవాలి అన్నారు. ఎందుకు? భోగి విషయంలో ఎందుకు ఈ మాట అంటున్నాము అనంటే, భోగి మనకి ఏ పండగ అయితే మనకి భోగి ఉంటుందో ఆ రోజుతో మనకి ధనుర్మాసం కూడా అయిపోతుంది అనమాట. ధనుర్మాసం అయిపోవటము, దీంతో పాటు ఈ ధనుర్మాసం మొత్తం మనం పాటించిన విధి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి ఇంకొంచెం మారుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం? భోగి కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ, ఇప్పుడు ఈ ధనుర్మాసం అంతా కూడా దీని ప్రత్యేకత అంతా కూడా ముగ్గులు పెట్టుకుంటాం కదా, రంగవల్లులు దిద్దుకుంటాం. దీంతో పాటు మనం ఏం చేస్తాము? గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం. కాబట్టి గొబ్బెమ్మలు పెట్టటము, అలాగే మంచిగా ముగ్గులు వేసుకోవటము, ఇవి చేయటం వలన కూడా మనము జంతువులకి అంటే చిన్న చిన్న క్రిమి కీటకాలకు కూడా మనము ఆహారాన్ని ఇస్తున్న వాళ్ళం అవుతూ ఉంటాం. అవునమ్మా, ప్రతిసారి ఈ ఫెస్టివల్ రాగానే ఖచ్చితంగా ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టాలి, రేగిపళ్ళు వేయాలి అనేసి అని అంటూ ఉంటారు. అసలు ఎందుకు వేయాలి అని అంటారు? గొబ్బెమ్మలకి సంబంధించి ఇక్కడ 2-3 ఉన్నాయి. ఒకటోది విషయం ఏమిటి అని అంటే, గొబ్బెమ్మలు మనకి ఈ ధనుర్మాసంలోనే గోపెమ్మలందరూ కూడా కృష్ణుడే భర్తగా కావాలని చెప్పి కాత్యాయని వ్రతం చేశారు. అందుకని ఏంటంటే ఒక రకంగా ఈ గొబ్బెమ్మలు అందరూ కూడా గోపికలు అనే ఒక అర్థం. అందుకని వివాహం కాని స్త్రీలు, వివాహం కాని కన్యలని గొబ్బెమ్మలు పెట్టండి అని చెప్తారు. ఈ గొబ్బెమ్మలన్నీ కూడా గోపికలు అనే ఒక అర్థంలో కూడా మనం వెళ్తూ ఉంటాం. అంటే ఏంటంటే గోపికలందరూ కూడా కృష్ణుడే తమ ఒక భర్తగా రావాలని కోరుకుంటూ కాత్యాయని వ్రతం చేశారు. ఈ కాత్యాయని వ్రతంలో భాగంగా ఈ వివాహం కాని కన్యలు ఎవరైతే ఉంటారో వారు ఈ గొబ్బెమ్మలను పెడతారనమాట. పెట్టి మాకు కూడా తొందరగా వివాహం కావాలి అని కోరుకోవటం, మంచి కృష్ణుడు లాంటి మంచి భర్త రావాలి అని కోరుకోవటం. రెండోది ఏమిటి అనంటే, ఈ రోజే ఇంకొక విషయం ఏమిటి అనంటే, భోగి రోజే వామనుడు బలి చక్రవర్తిని పాతాళంలోకి పంపించిన రోజు. మరి ఎందుకు పంపించాడు అనంటే, ఇక్కడ ఎప్పుడైతే వామనుడు వెళ్ళి బలిని నాకు ఇట్లా 3 అడుగుల నేల కావాలి అన్నప్పుడు ఆయన అహంకారంతో 3 అడుగుల నేలే కదా, నేను నీకు సునాయాసంగా ఇచ్చేస్తాను అంటాడు. ఆయన పరమ భక్తుడు కూడా, చాలా మంచి రాజు కూడా. అలాంటి అంతటి చక్రవర్తిని కూడా అహంకారం అనేది ఉండటం వలన నీలో ఉన్న ఏవైతే గొప్ప క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా బయటికి రావట్లేదు, అహంకారంతో ఉండిపోతున్నావు అనే ఒక దీంతో బలి చక్రవర్తిని పాతాళంలోకి ఈ రోజు పంపించడం జరిగిందనమాట. అందుకని ఏంటంటే బలి చక్రవర్తికి తర్వాత కాలంలో ఇంద్ర పదవి ఇస్తానని కూడా వరం ఇవ్వటం జరుగుతుంది. అందుకని మనకి భోగి రోజు ఈ ఈవెంట్ కూడా ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఈ రోజు బలి చక్రవర్తి పాతాళంలోకి పంపించబడిన రోజు అని కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకా 3వ విషయం ఏమిటి అనంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కదా. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనంటే ఆవు ఒక వెనక భాగంలో ఉంటుంది. ఆవు ఒక వెనక భాగంలో
ఆవు దగ్గరికి ఎప్పుడైతే లక్ష్మీదేవి వెళ్ళి నాకు ఉండటానికి ప్లేస్ కావాలని అడుగుతుందో, ఆవులు ఏమంటాయంటే నువ్వు చంచలము, నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటావు, నువ్వు ఎవరి దగ్గర నిలకడగా ఉండవు, కాబట్టి మేము మీకు ఎక్కడా కూడా ఉండటానికి ఇవ్వము, ప్లేస్ ఇవ్వము అని అంటాయి. అని అంటే అలా కాదు, ఎవరికైతే అవసరమో, ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో వాళ్ళ దగ్గర నేను ఉంటాను. ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే అకారణంగా మనుషుల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటారో నేను వాళ్ళ దగ్గర ఉండను అని అన్నప్పుడు అప్పుడు ఆవులు ఏమంటాయంటే సరే మా పృష్ఠభాగంలో అలాగే మా యొక్క గోమయంలో ఉండు అని అంటారు. అందుకనే మీరు చూడండి, మనం ఎలాంటి పని మొదలుపెట్టినా గోమయంతోటే మొదలు పెడతాం అనమాట. అందుకని ఏంటంటే అమ్మవారు ఆ ఒక గోమయంలో ఉంటుంది గనక గోవుకు సంబంధించిన దాన్ని తీసుకొచ్చి మనం గొబ్బెమ్మగా పెడుతూ ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ గొబ్బెమ్మల పైన కూడా గుమ్మడి పువ్వుని పెడుతూ ఉంటారు. గుమ్మడి పువ్వుని పెట్టడంలో అర్థం ఏమిటి అని అంటే, గుమ్మడి ఎలా ఉంటుంది తెలుసా, గబగబా పాకుతుంది అనమాట. పాకి అది వంశవృద్ధి అంటే ఏంటంటే ఇది ఎంత తొందరగా పాకుతుందో అంత తొందరగా మా ఇంట్లో కూడా వంశవృద్ధి కలిగి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని చెప్పటం అనమాట. కాబట్టి ఏంటంటే గొబ్బెమ్మ అనేటప్పటికీ అది లక్ష్మీప్రదము, మా ఇంటికి లక్ష్మి రావాలి అని కోరుకోవటం. అందుకని ఇంటి ముందర మనం గొబ్బెమ్మలు పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది. మా భోగి పండుగ రోజు ఎక్కువగా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. ముందుగా పిండి వంటలు దేంతో చేయాలి అని అంటారు, ఏమేమి చేసుకోవాలి అని అంటారు? ముందుగా భోగి అయినా సంక్రాంతి అయినా కూడా భోగికి సంబంధించి మన ఇంట్లో కొత్త బియ్యము, కొత్త వస్తువులు అన్నీ వస్తూ ఉంటాయి కనుక వాటికి సంబంధించి మనము ప్రధానంగా పిండి వంటలు ఏమైనా చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే నువ్వులతోటి పిండి వంటలు చేసుకోవాలి. నువ్వులతోటి బెల్లంతోటి కలిపిన పిండి వంటలు. ఈ నువ్వులు బెల్లముతోటి కలిపిన పిండి వంటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము తినాలి, నలుగురికి ఇవ్వాలి. అక్కడికి వచ్చేటప్పటికల్లా శనిదోషాలు, రాహుదోషాలను పెట్టుకోకూడదు అనమాట. ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా తిల స్నానం చేయటము, తిల దానం చేయటము, తిలలు తినడము, అలాగే తిల తర్పణాలు చేయటము ఇవి అవసరం. అయితే ఇవి మనం సంక్రాంతికి ఎక్కువగా చేసుకుంటాం. ఈ రోజు నుంచి మాత్రం తిల సంబంధంగా ఉండే ఆహారాలు, అందుకనే అరిసెలు చేస్తారు. అరిసెలు ఎందుకు చేస్తారు? కొత్త బియ్యం వస్తుంది, కొత్త బియ్యంతో వరిపిండి కొట్టి దానిపైన మనకి నువ్వులు వేసి చేస్తారనమాట. నువ్వులు తినాలి అనేది ప్రధానం. సో నువ్వులతో సంబంధించిన ఎటువంటి వంటకాన్నైనా కూడా తీసుకోవచ్చు. భోగి రోజు బొమ్మల కొలువు కూడా చేస్తారు, దాని ప్రత్యేకత గురించి తెలియజేయండి. బొమ్మల కొలువు అనేది ఏంటి అని అంటే ముఖ్యంగా ఇక్కడ పేరంటాళ్లను పిలుచుకోవటం, మన ఆనందంగా ఉన్నప్పుడు నలుగురిని కూడా మనతో కలుపుకొని ఆనందంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయటం. బొమ్మల కొలువు పెట్టడంలో ఇంకొక విశేషం ఏంటంటే వివాహం కాని స్త్రీలకి లేదా కన్యలు ఎవరైతే ఉంటారో వారికి మంచి వరుడు రావాలి అని కూడా చెప్పుకోవటం అనమాట. వీళ్ళ చేత తాంబూలాలు లాంటివి ఇప్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా శనగలు ఇలాంటివి ఇవ్వటం వలన ఎటువంటి మంచి అంటే ఏమైనా చిన్న చితక వారికి ఉన్న ఏమైనా దోషాలు లాంటివి ఉంటే కూడా అవి తొలగిపోయేందుకు వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ముత్తైదువులు గనక వచ్చి ఇంటి గృహిణిని లేదా వివాహం కాని వారిని, చిన్నపిల్లలని వారిని ఆశీర్వదిస్తే వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి కూడా బొమ్మల కొలువు అనేది పెట్టుకోవటం కనపడుతూ ఉంటుంది. సంక్రాంతి అంటే అసలు ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది మీ మాటలో తెలియజేయండి. సంక్రాంతి అంటేనే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవటం, తర్వాత దేవతలకి పగటి కాలం, అలాగే సౌరమానం ప్రకారంగా చూసుకునే పండగ. వీటన్నిటితో పాటు మకర రాశిలోకి సూర్యుడు రావటం. ఇక్కడ కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు దక్షిణాయనం, మకర రాశిలోకి వచ్చినప్పుడు ఉత్తరాయణం. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైనప్పటి నుంచి మనం చేసే ఎటువంటి పని అయినా కూడా అది మనకి మంచి భోగాలను, ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పి మనం గట్టిగా నమ్ముతూ ఉంటాం. అందుకనే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో గృహప్రవేశాలు కానీ లేకపోతే శంకుస్థాపనలు, ఒడుగులు, పెళ్లిళ్ళు ఇలాంటివి ఎక్కువగా జరపడానికి మనం ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటాం. మా సంక్రాంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అని అంటారు? సంక్రాంతి అన్నప్పుడు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎలా అయితే మనకి పౌర్ణమి, అమావాస్య, గ్రహణాలు, అలాగే అష్టమి, నవమి, పంచమి ఇలాంటి ప్రత్యేకమైన తిథులు ఉన్నాయి కదా, గ్రహణంతో పాటుగా అంటే నేను అంటుంది తిథులు ప్లస్ గ్రహణం, వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏమిటి అని అంటే మనము ఏ భగవంతుడి గురించి ఆరాధన చేస్తున్నామో ఆ భగవంతుడికి చాలా దగ్గరగా చేరువుగా వెళ్లేందుకు అవకాశం అన్నమాట.
సంక్రమణం సమయంలో కూడా అంటే ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతున్న సమయంలో మనం గనక జపము, హోమము, తర్పణము, దానము ఇలాంటివి చేస్తే మనకి అనేక విషయాలలో మంచి పుణ్య ఫలితాలు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు. మరి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్నప్పుడు సాధారణంగా ఇలాంటి ప్రత్యేకమైన ఈ సంక్రమణాలు లాంటివి జరుగుతున్నప్పుడు నదీ స్నానం చెయ్యాలి అని చెప్తారు. అది కూడా గంగా స్నానం కానీ, మన దగ్గర మన ఊరికి కానీ మన ప్రాంతానికి కానీ ఎటువంటి నది దగ్గరగా ఉంటే ఆ నదిలో వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పారు. చాలా మంది ఏం చేస్తుంటాం అంటే నదీ స్నానం అనగానే ఇంకా అలా వెళ్ళిపోయి స్నానం చేసి వస్తాం. పద్ధతి అది కాదు. తెల్లవారుజామునే నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు మన ఇంట్లో అంటే ఇప్పుడు ఎప్పుడు చెయ్యాలి అనే విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే నదీ స్నానానికి వెళ్లే ముందర కూడా మనము ముందర మనం మన ఇంట్లోనే ఒక విధంగా స్నానం ఆచరించి ఉతికిన బట్టలు ధరించి ఆ తర్వాత మాత్రమే నదీ స్నానానికి వెళ్ళాలి. బట్ చాలా మంది డైరెక్ట్ గా వెళుతూ ఉంటారు. అదే నేను చెప్తున్నాను, ఎందుకంటే చాలా మందికి తెలియదు కనుక నదీ స్నానం అనగానే ఇంకేముంది అక్కడికి వెళ్ళి స్నానం చేయటమే అనుకుంటారు. రెండో విషయం ఏమిటంటే నదులకి స్నానాలకి వెళ్ళినప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు నదీ స్నానానికి వెళ్ళినా సబ్బులు, షాంపూలు ఇవన్నీ పెట్టేసి రుద్దుకొని నదీ జలాలను పాడు చేయకూడదు. అందుకని ఏంటంటే ఉట్టిగా మునక వేయాలే తప్ప మనం ఎటువంటి సోప్స్ కానీ షాంపూస్ కానీ వాడకూడదు. కాబట్టి 3 మునకలు వేసి మనము బయటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి నదీ స్నానాలు చెయ్యాలి అని చెప్పి మనకి ఒకటి కండిషన్ అన్నమాట. సపోజ్ నదీ స్నానం చెయ్యలేం, మన ఇళ్లలో మనం ఇప్పుడు సిటీస్లో ఉన్నాం, అలాంటప్పుడు మన పరిస్థితి ఏమిటి అన్నప్పుడు నదీ స్నానం చేయలేని వాళ్ళు మీకు అవైలబుల్గా అంటే మీ ఇంట్లో మీకు ఎటువంటి పరిస్థితులకి తగినట్టుగా మీరు స్నానం ఆచరించడానికి ప్రయత్నించాలి. అయితే సూర్యోదయం కంటే ముందరే. ఇందులో చేయాల్సింది ఏంటి? మీరు ఎటువంటి నీళ్లతో స్నానం చేస్తున్నా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటే నేను చేస్తున్న నీళ్లే ఇందులోనే గంగా, యమున, సరస్వతి, గోదావరి అన్ని నీళ్లు కూడా ఇందులోనే ఉన్నాయి అని అనుకొని ఆ స్తోత్రం చదువుకొని మీరు గనక స్నానం చేస్తే మీరు నదీ స్నానం చేసినంత ఫలితం వస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా సంక్రాంతి రోజు తిలలు అనేవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. తిలలు అంటే నువ్వులు. మరి నువ్వులు అనగానే కూడా చాలా మంది భయపడుతుంటారు, ఇస్తే ఏదో చెడు జరుగుద్ది, ఇలాంటివి చాలా నానుడిలు చాలా ఉన్నాయి. మరి పండగ రోజు ఇస్తుంటే తీసుకుంటారు అని అంటారు. సంక్రాంతి, భోగి, కనుమ వీటి ప్రత్యేకతే నువ్వులు. నువ్వులు తీసుకోవడానికి శాస్త్రీయతతో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉందన్నమాట. ఇప్పుడు చలికాలం కదా, ఈ చలికాలం అయిపోయి నెమ్మదిగా మనకి ఎండాకాలం మొదలవుతుంది కదా, వాతం పెంచే సమయం అన్నమాట. వాతం పెరుగుతుంది శరీరంలో. ఈ వాతాన్ని హరించేవి రెండే, ఒకటి నువ్వులు, రెండోది గుమ్మడికాయ. అందుకని గుమ్మడికాయ పులుసు పెట్టుకోవటం, గుమ్మడికాయని వంటగా వాడుకోవటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. నువ్వులు తినటం వలన మనలో ఉన్న వాతం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి చూసారా, ఆహారం అరక్కపోవటం, కీళ్ళ నొప్పులు రావటం, లేకపోతే ఒక్కొక్కసారి ఒళ్ళు చల్లబడిపోవటం, ఇవన్నీ తగ్గాలనుకోండి వీటన్నిటికీ కూడా మనం నువ్వులు వాడాలి. సరే, ఇక్కడ సంక్రాంతికి సంబంధించి చేయాల్సిన వాటిల్లో నువ్వులు ప్రధానంగా మనం చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు ఆ నీళ్లలో కొంత నువ్వులు వేసుకొని స్నానం చెయ్యాలి. స్నానం ఆచరించే సమయంలో తెల్ల నువ్వులు వాడాలి అని అంటారా, నల్ల నువ్వుల? ఇక్కడ కూడా మళ్ళీ సందేహాలు అనేకం. ఎందుకంటే నువ్వులు అంటే ఇందాక మీరే అన్నారుగా చాలా మంది భయపడిపోతూ ఉంటారు అని. కాబట్టి నువ్వులలో మీరు తెల్ల నువ్వులు వాడి స్నానం చేసుకోవచ్చు. కొంచెం వేసుకోండి, మరీ చాలా అక్కర్లేదు. కొద్దిగా నీళ్ళల్లో కలిపి స్నానం ఆచరించటం అంటే తిల స్నానం అంటాం కదా, తిల స్నానము అంటే ఇదనమాట. దీంతో పాటు ముందరేమనుకున్నాం, తెల్లవారుజామునే లేవాలి, అలాగే నువ్వుల నూనెతోటి అభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనె తలకి పెట్టుకోవాలి, నువ్వుల నూనెతోటి స్నానం శరీరానికి నువ్వుల నూనె పెట్టుకొని నువ్వుల నూనెతోటి పెట్టుకున్న తర్వాత స్నానం చేసి ఆ నీళ్ళల్లో కూడా నువ్వులు వేసుకొని స్నానం చేయాలన్నమాట. ఇది ఫస్ట్ కండిషన్ మనకి సంక్రాంతి రోజు. మా స్నానం ఆచరించిన తర్వాత దేవతార్చనలు కానీ ఎలాంటి పూజలు చేయాలి అని అంటారు సంక్రాంతి రోజు? సంక్రాంతికి ముఖ్యంగా మనం ఏం చెప్పుకుంటున్నాం, సూర్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సూర్యుడు ఎవరు? ప్రత్యక్ష దైవం.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే సూర్యుడు ప్రత్యక్ష దైవము అని చెప్పి మనం ఇక్కడ పూజించుకున్నా, ఇంకా మనకి అమావాస్య తర్వాత నుంచి కూడా అమావాస్య తర్వాత నుంచి కూడా మనకి మాఘమాసం మొదలవుతుంది. మాఘమాసం అంతా ఎవరిని పూజిస్తాం? సూర్యుడినే పూజిస్తాం, అవునా? మాఘ ఆదివారాలు అని మనం చేసుకుంటూ వస్తాం. మాఘం ఆదివారాలు అని చెప్పి సూర్యుడిని ఆరాధన చేస్తాం. సప్తమి తిథి రోజు కూడా సూర్యుడి ఆరాధన చేస్తాం. సూర్యుడు ఎవరు అన్నప్పుడు దేవతలందరూ కూడా సూర్యుడి ఒక కిరణాలతోటి ఉంటారు అని చెప్తూ ఉంటారు. అంటే మనం ఆరాధించే దేవతలందరూ కూడా సూర్యుడి కిరణాలలో ఉన్నారు అంటే అంత తేజస్సు, సూర్యుడి తేజస్సు వాళ్ళల్లో ఉంది అని చెప్పటం అనమాట. అందుకని ఏంటంటే ప్రధానంగా మనం ఆచరించాల్సినది ఎవరు అన్న మాట వస్తే సూర్యుడి ఆరాధన చెయ్యాలి. సూర్యుడి ఆరాధన చేయటంలో ఇంకొకటి పాయింట్ ఉంది. అదేమిటి? సూర్యుడి ఆరాధనలో భాగంగా మనం గనక దశావతారాలు మాట్లాడుకున్నాం అనుకో, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారం మనకి చెప్తూ వచ్చారు. అందులో సూర్యుడికి సంబంధించి రామావతారం చెప్పబడింది. ఓకే, అందుకని ఏంటి, రాముల వారు ఎప్పుడైతే లంకకి వెళ్లే ముందర, రావణాసుడి సంహారం ముందర ఆయన ఏ భగవంతుడిని ఆరాధించాడు అంటే సూర్యారాధన చేశాడు. సూర్యారాధన చేసి మనకి ఆ రోజున ఆయన సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్యారాధన చేసి ఆదిత్య హృదయం చదివాడు. సో సూర్యుడు ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు, ఎందుకంటే ప్రత్యక్ష దైవం అంటున్నాం, అలాగే దేవతలందరూ కూడా సూర్యుడి యొక్క కిరణాలలో ఉన్నారు అంటున్నాం. కాబట్టి ఏంటి, మనం ఆరాధించాల్సిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్న సూర్యుడితో పాటు రాముల వారిని ఆరాధన చెయ్యాలి. రాముల వారిని ఆరాధన చేయటం వల్ల ఏం జరుగుతుంది, మనకి కలుగుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి, శత్రువుల పైన విజయం సాధిస్తాము, అలాగే మనకు కలుగుతున్న అవమానాలు, నిందలు కూడా తొలగిపోతాయి. అందుకని రామరక్షా స్తోత్రం కానీ లేకపోతే రాముల వారికి సంబంధించిన ఎటువంటి స్తోత్రం కానీ చదువుకోవచ్చు. సో రాముల వారిని ఎందుకు ఆరాధిస్తున్నాం, మన జాతక పరంగా మనకి గనక సూర్యుడు గనక వీక్ గా ఉంటే సూర్యారాధన చేస్తూ రాముల వారిని గనక మనం పూజిస్తే మనకి జాతక పరంగా ఉన్న సూర్య దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి తొలగిపోతాయి. రెండోది ఏమిటి, మరి రాముల వారిని కీర్తించాం, రాముల వారిని స్తుతించిన తర్వాత మరి మనకి సూర్యుడి యొక్క శిష్యులు ఎవరో తెలుసా నీకు? హనుమంతుల వారు, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారిని కూడా ఆరాధన చేయాలి. సూర్యారాధనలు అంటే సూర్యుడిని ఆరాధించాము అంటే సరిపోదు కదా. ఇప్పుడు నేను ఎవరినైనా ఒక పెద్ద వ్యక్తిని కలవాలి అనుకున్నప్పుడు ఆ పెద్ద వ్యక్తితో పాటు పక్కనున్న వారిని కూడా కలవాలి. అంతేగాని నేను ఒక పెద్ద వ్యక్తినే కలిసి వస్తానంటే ఒప్పుకోం కదా. అలాగే మనం సూర్యుడిని ఆరాధన చేస్తున్న క్రమంలో రాముల వారితోటి ఆయన ప్రియ భక్తుడు, దాంతో పాటు సూర్యుడి ఒక శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆంజనేయ స్వామి వారిని కూడా ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామి వారికి మీరు ఎటువంటి దండకం చదువుకున్నా, ఆంజనేయ స్వామి వారి స్తోత్రాలు చదివినా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, దీంతో పాటు మీకు నచ్చిన దైవం ఎవరైతే ఉన్నారో వారిని ఆరాధన చేసుకోవచ్చు. అమ్మవారి ఆరాధన చేస్తే చేసుకోవచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి, నారాయణుడు అంటే చేసుకోవచ్చు. ఇలాగా ఇష్ట దైవం ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అమ్మ, ఇప్పుడు సూర్య భగవాను పూజించాలి, ఖచ్చితంగా రాముల వారిని పూజించాలి, హనుమంతుడిని పూజించాలి, ఇంకా ఏ దేవతనన్నా పూజించుకోవాలి అని అంటారా? ముఖ్యంగా మనం ఏం కోరుకుంటాం? ఆనందం కోరుకుంటాం, ఆరోగ్యం కోరుకుంటాం, నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటాం, నా దగ్గర బాగా డబ్బు ఉండాలని కోరుకుంటాం. నాకు డబ్బు కావాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి. సరే, భోగి రోజు మనం గొబ్బెమ్మలు పెట్టేశాం, లక్ష్మీదేవిని రమ్మన్నాం, ఆ రోజు కూర్చొని చక్కగా ఇంట్లో దీపం పెట్టుకున్నాము, తర్వాత అమ్మవారికి సంబంధించి ఏ శ్రీ సూక్తమో లేకపోతే అష్టోత్తరమో ఏదో చేసుకున్నాం భోగి రోజు. మరి సంక్రాంతి రోజు అన్నప్పుడు శివారాధన చేయాలి. గుళ్ళో కానీ లేదా మన ఇంట్లో ఏదైనా శివుని యొక్క సంబంధించిన చిన్న ఏదైనా ఉంటే శివుడికి ఆ రోజు గట్టిపడిన నెయ్యి ఉంటుంది చూసావా, పేరుకుపోయిన నెయ్యి అంటాం, ఆ నెయ్యితోటి శివుడికి అభిషేకం చేయాలి. అది చేయటం వలన ఆర్థిక పరంగా ఎటువంటి కష్టాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. దీంతో పాటు ఆరోగ్యం కలుగుతుంది అనమాట. సో ప్రత్యేకించి ఈరోజు చేయాల్సినది ఏమిటి అన్నప్పుడు వీటన్నిటితో పాటు శివారాధన చెయ్యాలి. దేంతో చెయ్యాలి? పేరుకుపోయిన నెయ్యితోటి శివుడిని అభిషేకించాలి. దీని వలన అనేక విషయాలలో మనకి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే పేరుకుపోయిన నెయ్యి అని చెప్పారన్న అదే పోసేసి స్వామివారిని అలా ఉంచకుండా
తర్వాత నీళ్లతోటి మళ్ళీ కడిగి చక్కగా అలంకరించి ఏ అష్టోత్తరమో ఏ సహస్రనామాలో చదవాలన్నమాట. దీని తర్వాత ఆ రోజు ఇంకేం చేయాలంటారు పూజ తర్వాత? సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు వస్తారు కదా ఇంటికి, అవునా? అల్లుళ్ళ సంబరం ఉంటుంది. తర్వాత ఏంటి, ఊళ్ళో కూడా మనకి అనేక రకాల ఆటపాటలు జరుగుతాయి. ఈ సంబరం అంతా ఒక ఎత్తు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పండగ అనగానే హిందువులలో పండుగ విశిష్టత అన్నప్పుడు సామాజికంగాను దాని ఒక గ్రేట్నెస్ మాట్లాడుకుంటాం, గొప్పతనం మాట్లాడుకుంటాం. దైవపరంగాను దానికి ఉన్న అనుబంధాన్ని మాట్లాడుకుంటాం. అంటే ఇంకా నేనేం చెయ్యాలి అన్న ప్రశ్న వస్తుంది కదా. చక్కగా మీ చుట్టూరా ఉన్న బంధుమిత్రుల్ని కలవచ్చు, వాళ్ళతోటి మంచిగా పిండి వంటలు వండుకుంటే అవి కూడా భోజనం చేయొచ్చు. సంపదనని పంచుకోవాలి. దాన ధర్మాలు చెయ్యాలంటాం కదా, దాన ధర్మాలు చెయ్యాలి. సంపద ఎప్పుడు మన దగ్గరే ఉందనుకో, ఇందాక లక్ష్మీదేవి చెప్పింది కదా, ఎవరైతే సంపదనని పంచరో, ఎవరైతే ఎంతసేపు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారో, నేను వాళ్ళ దగ్గర ఉండను. సంపద పంచాలి. సంపద పంచాలి అంటే నలుగురిని పిలవాలి. నలుగురిని పిలిస్తేనే కదా మన సంపద పంచేది. అంటే మన దగ్గర ఏదన్నా ఓ బస్తాడు ధాన్యం ఉంది, చక్కగా నలుగురికి వండి పెడితేనే కదా. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆధ్యాత్మికంగాను ధార్మికంగాను ఏ విధంగా మనం పండగని చేసుకోవాలి అనేది మన హిందూ సంప్రదాయం చెప్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే కొత్త అల్లుళ్ళు వస్తారు, వీటితో పాటు హరిదాసులు వస్తారు కదా. హరిదాసులు వచ్చినప్పుడు చాలా మంది ఓకే అంటారు, కానీ ఊళ్ళల్లో ఏంటంటే హరిదాసులు కూడా మనకి అంటే ప్రతి నిమిషము కూడా హరినామస్మరణ చేయిస్తూ ఉంటారు. హరిదాసులు వాళ్ళు నామస్మరణ చేయటమే కాదు, మనం కూడా మన చేత కూడా వాళ్ళు చేయిస్తూ ఉంటారు. వారికి కూడా మనం ఇంత కొత్త బియ్యమనో ఇంత పప్పనో ఏదైనా పెట్టామనుకో, అప్పుడు ఏం జరుగుతుంది, మనము మన సంపదనని ఇంకొకరికి కొంత ఇచ్చిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా పండగ సంప్రదాయంలో దాన ధర్మాలకి చాలా ప్రత్యేకమైన వాల్యూ ఉందన్నమాట, ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేమిటి అని అంటే, నీ దగ్గర ఉన్నది ఎంతో కొంత ఎవరికైనా లేని వారికి ఇవ్వు అని చెప్పటం. అందుకని ఏంటంటే దాన ధర్మాలు చేయండి అని చెప్పారు. అమ్మా, ఇవాళ చేసే దాన ధర్మాల్లో ప్రత్యేకించి ఎలాంటి దానాలు చేయాలి అని అంటారు? మామూలుగా ఈ పండగ అంతా కూడా మనకేమొస్తాయి, కొత్త బియ్యం, తర్వాత ధాన్యపు బియ్యంతో పాటు మనకి పప్పు దినుసులు వస్తాయా. దీంతో పాటు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అని అంటే, ఆవు పెరుగు దానం చేయాలి. ఆవు పెరుగు గనక దానం చేస్తే సకల సంపదలు మనకు వస్తాయి అన్నమాట. అయితే ఆవు పెరుగుని ఎవరికి ఇవ్వాలి? ఎవరికైనా, అంటే ఒక మంచి పండితుడికో, లేక ఒక వేద బ్రాహ్మణుడికో, లేక ఒక పురోహితుడికో. హరిదాసుకి కావాల్సింది ఏంటి? ధాన్యం కావాలి. వారికి ఏం కావాలో అది ఇవ్వాలి మనం, సరేనా? అలాగే ఇంకొక విషయం కూడా ఉంది. ముఖ్యంగా ఇక్కడ వీటన్నిటితో పాటు నువ్వులు కూడా దానం ఇవ్వటం కనపడుతూ ఉంటుంది. ఎవరికి ఇవ్వచ్చు అని అంటారు? నువ్వులు ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే తీసుకుంటారా ఆ రోజు? తీసుకుంటారు. ఎందుకు? ఈ రోజు తీసుకోవచ్చు. నువ్వులు ఇవ్వటము కనపడుతుంది, నువ్వులు తీసుకోవటము కనపడుతుంది. అలాగే నేను మొదట్లోనే చెప్పాను, ఈ మొత్తం పండక్కి ప్రత్యేకత అంతా నువ్వులే. కాబట్టి తిల స్నానము, తిల హోమము అంటే తిలలతో హోమము చేయడము, దీంతో పాటు మనము తిలలను ఆహారంగా తీసుకోవటము, బెల్లము తిలలు కలిపిన ఆహారం, మనం నువ్వుల ఉండాలంటాం కదా, అలాంటివి. వీటితో పాటు తెల్ల నువ్వులు ఇచ్చుకోవటం. తెల్ల నువ్వులతోటి దేవతలకి సంబంధించి తెల్ల నువ్వులే వాడాలి ఈ పండక్కి. తెల్ల నువ్వులే వాడతాం. తెల్ల నువ్వులతోటి దేవతలకి తర్పణాలు కూడా వదులుతాం. సంక్రాంతి రోజు ప్రత్యేకత ఏమిటి అన్న మాట వస్తే, సంక్రమణం జరుగుతున్న సమయంలో పితృదేవతలకి గనక తిల తర్పణాలు వదిలితే వాళ్ళు అద్భుతంగా, వాళ్ళు చాలా మంచి స్థానంలో ఉంటారన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే, ఈ మాసం అనే కాదు, ఏ సంక్రమణం జరుగుతున్నా, అందుకే సంక్రాంతి అంటే పెద్ద పండగ అని. అందుకే పెద్ద పండగ అంటే ఏంటంటే, పెద్దవారు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పితృదేవతలు అయి ఉంటారో వారికి గనక మనము నల్ల నువ్వులతోటి తిల తర్పణాలు చేస్తే వారికి చాలా మంచి ఊర్ధ్వగతులు అందుతాయన్నమాట. అందుకని ఏంటంటే సంక్రాంతి రోజున ప్రత్యేకించి పెద్దలకి కూడా తిల తర్పణాలు చేయటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. సంక్రాంతి అనగానే గాలిపటాలు కూడా ఎగరవేస్తూ ఉంటారు. ఇది కూడా అదొక సాంప్రదాయమా, లేకపోతే మధ్యలో వచ్చింది అని అంటారా? అలా అని కాదు, ఆట. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను కదా,
సంప్రదాయము అనేటప్పటికి ఏమిటి అని అంటే కొన్ని నియమాలు, ఇది మన సంప్రదాయం, ఇది మన ఆచారం, ఇది మన వ్యవహారం. కానీ పండగ వాతావరణం వచ్చినప్పుడు ఇప్పుడు పాతకాలంలో మరి ఈ ఆటలన్నీ ఉన్నాయా అంటే ఇవి లేవు కదా. ఇవన్నీ ఏంటంటే రైతుకి ఆట విడుపు. రైతు కష్టపడుతూ ఉంటాడు కదా, ఆయన సంవత్సరం పొడుగునా కష్టపడతాడు. కష్టపడి పొలం దున్నుతాడు, తర్వాత ఆవులతోటి గేదెలతోటి వీటితోటి ఆయనకి, లేకపోతే ఎడ్లతోటి ఆయనకి అనేక రకాలుగా ఆయన వాటితోటే ఒక రకంగా జీవితం అనేది కూడా గడుపుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఆయనకి ఆట విడుపుగా ఉండటం కోసం అని చెప్పి మనం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. రెండోది ఏంటి అంటే గాలిపటం ఎగరేయటంలో అర్థం ఏమిటి అని అంటే నేను కూడా ఉత్సాహంగా, నేను కూడా ఆనందంగా ఒక గాలిపటం ఎలా అయితే ఆకాశంలో ఎగురుతోందో ఆ విధంగా నేను కూడా ఉంటున్నాను అని చెప్పుకోవటం అనమాట. ఓకే, సంక్రాంతికి ఎలాంటి పిండి వంటలు వండుకోవాలంటారు? అంటే ప్రత్యేకించి ఈ రోజు ఇదే వండుకోవాలి అనేది ఉంటుంది కదమ్మా, ఏం వండుకోవాలి అని? సరే, ఇక్కడ ఏంటంటే ధనుర్మాసాలు అంతా గొబ్బెమ్మలు పెట్టామా, వాటన్నిటిని పిడకలు చేస్తామా, ఆ పిడకలతోటి మనము కొత్త కుండ తీసుకొచ్చి అందులో ఆవు పాలు, కొత్త బియ్యము పోసి దాంతో మనము పరమాన్నం వండుకుంటాం. ఈ పరమాన్నం కూడా ఏంటంటే కొంచెం ఆ పాలు పొంగాలన్నమాట. అది సూర్య భగవానుడి ఎదురుకుండా మనం ఈ వంట వండుకుంటాం. ఎలా అయితే మాఘమాసంలో మనం రథసప్తమికి చేసుకుంటాం కదా, అలాగే సంక్రాంతి రోజు కూడా చేసుకుంటారు. అందుకనే మీరు చూడండి, చాలా మంది ముగ్గులు వేసేటప్పుడు మనకి ఒక పొయ్యిలాగా పెట్టి ఒక కుండ పెట్టి దానిపైన ఇలా పొంగినట్టు వేస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ కూడా పాలు పొంగిన తర్వాత కొత్త బియ్యం వేసి అలాగే బెల్లం వేసి పరమాన్నం వండి సూర్య భగవానుడికి దాన్ని నైవేద్యంగా చూపించి అందరూ తీసుకుంటారనమాట. మనం పొంగల్ అంటాం కదా, ఇదే పొంగల్ అంటే స్వీట్ పొంగల్ చేసుకుంటారు. అందుకని ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇక్కడ వచ్చిన కొత్తగా మన పంట ఏదైతే వచ్చిందో దాంతో చేసే ఆహారం కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మనం అందరం కూడా ఒక రకంగా అన్న పరమాన్నం లేదా తీయపు అన్నం అంటారు కదా, అది తింటారనమాట. అమ్మ, కనుమ రోజు ఎటు బయటకు వెళ్ళకూడదు అని అంటారు. అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి? అసలు కనుమ రోజు ఏం చేయాలి మీ మాటల్లో? కనుమ రోజు ఏమీ చేయకూడదు అనే దానికంటే కూడా కనుమకి సంబంధించి 1-2 విషయాలు ఉన్నాయి. అదేమిటి అని అంటే కనుమ జంతువులకి సంబంధించిన పండగ అని అంటూ ఉంటాం. మీరు ఆలోచించండి, మూగజీవులు కదా, అవి ఎండనక వాననక రైతుతో సమానంగా అవి కూడా కాయ కష్టం చేస్తాయి. అంటే అవి కూడా చాలా శ్రమ పడతాయి. కనుమ అంటే కూడా జంతువుల్ని పూజించే రోజుగా భావిస్తాం. అవును, కనుమ రోజు జంతువులని పూజించే రోజు. వాటికి థ్యాంక్స్ చెప్పుకోవటం అనుకోండి, మన భాషలో లిటరల్ గా చెప్పాలంటే మన భాషలో థ్యాంక్స్ చెప్పుకోవటం. అందుకని ఏం చేస్తారు, ఆ రోజు జంతువులని, ముఖ్యంగా ఈ ఆవులని ఎడ్లని వీటన్నిటినీ కూడా అందంగా అలంకరిస్తారు. వాటికి గిట్టలు కడతారు, వాటి కొమ్ములకి మంచిగా అంత అలంకరణ చేస్తారు. మీరు చూసే ఉంటారు ఊళ్ళో. చేసి వాటిని చక్కగా ఊరేగించి వాటికి కూడా మనం తినే ఆహారం ఏదైతే ఉందో అది పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం పొంగల్ చేసుకుంటే వాటికి కూడా పొంగల్ పెడతారు. ఓకేనా, కొంచెం పెడతారనమాట. అలాగే దీంతో పాటు వడ్లు వచ్చిన తర్వాత ఆ కంకులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా గుళ్ళల్లోనూ మన ద్వారాలకి వాటిని కడతారనమాట, కుచ్చుల్లాగా. ఇలా కట్టడం వల్ల ఏమవుతుంటుందంటే పక్షులు వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకొచ్చిన పంట ఏదైతే ఉందో, మనకొచ్చిన సంపద ఏదైతే ఉందో దాన్ని మనమే కాదు అనుభవించటం, పశుపక్షాదులకు కూడా మనం పంచుతున్నాం అనమాట. పశుపక్షాదులను కూడా పంచటం వలన ఏమవుతుంది, వాటికి కూడా మనం ఆహారాన్ని ఇస్తున్న వాళ్ళం అవుతున్నాం. అవి లేకుండా మనం లేము, మనం లేకుండా అవి కూడా లేవు. మేబీ మనం లేకుండా అవి ఉండగలవేమో, అవి లేకుండా మనం లేము. కాబట్టి ఏంటంటే పశుపక్షాదులకి కూడా మన ఒక భోగభాగ్యాలను వాటికి కూడా మనం ఇవ్వటం అనమాట. అందుకని కనుమ రోజు ప్రత్యేకించి చేసే వాటిల్లో ఏంటి అని అంటే ఈ యొక్క ఆవులని అలాగే ఎడ్లని అలంకరించటం, వాటిని మంచిగా ఊరేగించటం, వాటికి కూడా ఒక రకంగా కృతజ్ఞత చెప్పుకోవటం. దీంతో పాటు ముఖ్యంగా రైతులకి కొంత ఆట విడుపుగా ఉండటం కోసం చిన్న చితక కార్యక్రమాలు లాంటివి ఊళ్ళల్లో పెట్టుకోవటం. మా కనుమ రోజు ఖచ్చితంగా మినుములు తినాలి అని అంటారు, ఎందుకు అలా? కనుమకి సంబంధించి ఇందాక మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, ఏమన్నారు, కనుమ రోజు కాకి కూడా కదలదు అన్నారు కదా. అలాగే కనుమ రోజు మినుములు తినాలి అన్నారు. జాతకపరంగా రాహు సంబంధంగా ఉంటుందన్నమాట. కనుమంతా కూడా రాహు సంబంధంగా ఉండే గ్రహానికి సంబంధించింది. రాహుకి సంబంధించి మినుములు తింటూ ఉంటాం, మినుములు దానం ఇస్తూ ఉంటాం. అలాగే ఈరోజు ప్రత్యేకించి యమధర్మరాజుని మనము ఆరాధన చేస్తాం.
అందుకని యమధర్మరాజుకు కూడా సంబంధించి మినుములే అన్నమాట. అందుకని యమధర్మరాజుకి మనం యమధర్మరాజుని ఆరాధన చేయటం అంటే పోయి ప్రత్యేకించి పూజలు చేయం కదా. దానికి సంబంధించి కాలభైరవాష్టకం చదువుకుంటాం. కాలభైరవుడు అంటే ఎవరు? శునకము, అవునా, కుక్కలు. కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా కాలభైరవాష్టకం చదివి శునకాలకి మనము గారెలు పెట్టాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? అనారోగ్య సమస్యలు అనుకో, అపమృత్యు దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి తొలగిపోతాయి. ఓకే, సో అందుకని ఏంటంటే రాహు పరంగా కలిగే దోషాలు ఏవైతే ఉంటాయో, అపమృత్యు పరంగా మనకి కలుగుతున్న దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవాలంటే మనము మినుములు తినాలి. మినుములు తినటం వలన రాహుగ్రహం శాంతిస్తుంది. యమధర్మరాజు కూడా మన వైపు అంత కోపంగా చూడరు అనమాట. మా కనుమ రోజు ఇంకా ఏమైనా దానాలు చేయొచ్చు అని అంటారా? సంక్రాంతి రోజులాగా సంక్రాంతి రోజు, భోగి రోజు చేసినట్టుగా ఈ రోజు ప్రత్యేకించి మనం పశువులకి సంబంధించి చేస్తూ ఉంటాం. దాన ధర్మాలు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కానీ ఇంకేంటంటే ఇది పండగ చివరి రోజు గనక పశుపక్షాదులకి సంబంధించి చేసేవే ఎక్కువ శాతం కనపడుతూ ఉంటాయి. అందుకే ఇందాక చెప్పాను కదా, పశువులకు ఆహారం పెట్టడము, పక్షులకి కూడా మనం ధాన్యపు గింజలు అవన్నీ కూడా పెట్టడం, ఇవన్నీ మనకి కనపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సంక్రాంతి గురించి, దాని విశిష్టత గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి. సో చూసారు కదండి, పండగకి సంబంధించి ఎన్నో విషయాలు జంధ్యాల లత గారు మనతో పంచుకున్నారు. సో ఇది వాటి కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మెట్రో టీవీ. నమస్కారం.